తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పంచరామ క్షేత్రాలని చూసి కొంతమంది వ్యక్తులు ఆ ఆలయాల దగ్గరికి వెళ్ళి ఇలా సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని, హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు హిందువుల పంచరామ క్షేత్రాలు, ఒకప్పుడు ఇవన్నీ బౌద్ధారామాలే అంటూ ఏమాత్రం ప్రమాణం లేకుండా దుష్ప్రచారం ఆలయాలపైన చేస్తూ ఉన్నారు. నిజానికి పంచరామ క్షేత్రాలన్నీ ఒకప్పుడు బౌద్ధారామాలేనా? పంచరామ, బౌద్ధారామ, ఈ కేవలం రామ రామ అనేటువంటి రెండు కలయిక సారూప్య పదాలని చూసి బౌద్ధారామాలే పంచరామాలు అంటూ చెప్పి ప్రమాణం లేకుండా, ఏమాత్రము పరిశోధన మూలాలు లేకుండా, పరిశోధన వ్యాసాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. పంచరామ క్షేత్రాల గురించి స్కాంద పురాణంలోనే చెప్పబడి ఉంది. స్కాంద పురాణం అనేటువంటి పురాణం ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి గౌతమ బుద్ధుడు పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే లిఖించబడి ఉంది. అందులో సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించేటువంటి ఘట్టంలో ఈ ఆలయాల సందర్భం వస్తుంది. ప్రపంచంలో ఉండే ఏ బౌద్ధారామాన్ని హిందూ ఆలయంగా మార్చినట్లు ఒక్క దాఖలా కూడా లేదు. అలాగే హిందూ ఆలయంగా ఉండేటువంటి ఎన్నో ఆలయాలని బౌద్ధారామాలుగా మార్చినట్లు దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణకు అంగోర్వాట్లో ఉండేటువంటి విష్ణుమూర్తి ఆలయమే దాన్ని బౌద్ధారామంగా మార్చారు. అలాగే ఒక మతపు ప్రార్థనా స్థలాన్ని ఆలయంగా మార్చటానికి సనాతన ఆగమాలు ఎప్పటికీ ఒప్పుకోవు.